అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శుక్రవారం, అందులో మనకు వైశాఖ శుక్రవారం. ఈ శుక్రవారం రోజున అన్నపూర్ణాదేవి మహిమగల కథని మీరు విన్నవట్టయితే మీకు సిరి సంపదలకి లోటు ఉండకుండా అష్టైశ్వర్యాలు కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మన అన్నపూర్ణాదేవి కథను ఆరంభిద్దామా? అన్నపూర్ణ అంటే మనకు గుర్తొచ్చేది రెండు. ఒకటి కాశీ క్షేత్రం, మరొకటి శ్రీ శంకర భగవత్పాదర అన్నపూర్ణ సూత్రం. స్కందపురాణంలో ఒక భాగంగా అరుణాచల మహత్యం పొందుపరిచి ఉన్నది. మార్కండేయ పురాణంలో అనుబంధంగా కామాక్షి విలాసం ఒప్పారుతుంది. ఒకప్పుడు మహాశివుడు కైలాసంలో ఆసీనుడై ఉన్నప్పుడు పార్వతీదేవి వెనుకగా మహాశివుని సమీపించి తమాషాగా ఆయన కళ్ళు తన చేతులతో మూసివేసిందంట. మహాశివుడు కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, నుదుటిన ఉన్న మూడవ నేత్రం అగ్ని అని విరజల్లుతూ ఉంటాయి. అందువల్ల పార్వతీదేవి భగవంతుని నేత్రాలను మూసివేయడంతో సూర్యచంద్రులు ప్రకాశాన్ని కోల్పోతారు. ఫలితంగా లోకాలన్నీ చాలా కాలం అంధకారంలో మునిగిపోయాయి. దాంతో మానవులు, మిగిలిన జీవరాశులు భయంతో తల్లడిల్లిపోయారు. ఆ అపాయం నుంచి అందరినీ కాపాడమని భక్తులు మహాశివుడిని ప్రార్థించారు. పరిస్థితిని వెంటనే ఆ పరమేశ్వరుడు అర్థం చేసుకొని వెంటనే తన అగ్నిమాయమన మూడవ నేత్రంని తెరిచి వెలుగు కల్పించి కటిక చీకటిలో కొట్టుమిట్టాడుతున్న లోకాలను ఉద్ధరించాడు మహాశివుడు. ఇదంతా క్షణకాలంలో జరిగిపోవటం వలన పార్వతీదేవి భయపడి పతిదేవుని కళ్ళను మూసి ఉంచిన తన చేతులను తీసివేసింది. పరమేశ్వరుడు ఏమీ అనకపోయినా దేవి మాత్రం భయంతో వణికిపోయిందంట. అప్పుడు శాంతమూర్తి అయిన శివుడు ప్రశాంతంగా ఇలా చెప్పాడు: దేవి, ఇది నీకొక తమాషాగా ఉంది, కానీ నీ తమాషా ఫలితంగా లోకాలన్నీ వెలుగును కోల్పోయాయి. మానవులు, మిగిలిన ప్రాణకోటి అంతా యాతనకు లోనయ్యి ఆ విషయాన్ని నువ్వే చూశావు కదా. నీ తమాషా నీకు క్షణకాలం మాత్రమే అయినప్పటికీ లోకాలకు అది సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నట్లుగా నీకు తెలియదమ్మా. నీకు ఎందుకు ఈ చిలిపితనం అని పరమేశ్వరుడు చెబుతాడు. పరమేశ్వరుడు సుతిమెత్తని కటువు పలుకులు విని దేవి తన తప్పును తెలుసుకుంది. అలాగే సిగ్గుపడింది. తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తపస్సు ఆచరించి మహాశివుడు నుంచి అనుమతి కోరింది. అప్పుడు శివుడు, నువ్వు లోకమాతవు, ఎన్నటికీ ఏ పాపమూ నీకు అంటదు. నువ్వు తపస్సు చేయవలసిన అవసరం ఏమీ లేదు దేవి అని మహాశివుడు అంటాడు. అలా మహాశివుడు చెప్పినప్పటికీ దేవి మనస్సు స్వతహాగా అలజడిగానే ఉంది. తమ తపస్సు చేయడం లోకాలకు అలా గుణపాఠంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె తపస్సు చేయకోరింది. అందువల్ల ఆమె పరమేశ్వరుని పదే పదే ప్రార్థించి తపస్సు చేయడానికి చివరికి అనుమతిని పొందింది. శ్రీ పరమేశ్వరుడు ఆశీస్సులను పొందిన దేవి దక్షిణ దిశగా బయలుదేరింది. ఆ సమయంలో కాశీక్షేత్రంలో అనావృష్టి కారణంగా దారుణమైన కరువు. ఆ కరువు ప్రాంతం చూసి కాశీక్షేత్రానికి వచ్చి తన సంకల్పంతో ఒక పెద్ద భవంతిని రూపొందించి ఆ భవంతిలో ఆమె అన్నపూర్ణ అనే పేరుతో వెలసింది. అక్కడ ఉండే ఆమె ఎన్నటికీ కాశీ అక్షయపాత్ర అయిన సురభి మూలంగా జనులకు ఆహారం అర్పించసాగింది. ఆకలితో అలమటించే జనులందరికీ ఆ విధంగా ఆకలి తీరింది. జనులందరూ అన్నపూర్ణకు ప్రణమిల్లి ఆమెను మనసారా అభినందించారు. ఆ కారణంగా యావత్తు కాశీరాజ్యంలో ఆమె ఖ్యాతి వ్యాపించింది. ఈలోపు కాశీరాజు తన కోశాగారం ఖాళీ అయిపోవడం గుర్తించాడు. అందువలన ఏం చేయాలో పాలుపోక తల్లడిల్లిపోయాడు ఆ రాజు. ఈ పరిస్థితుల్లో రాజు సర్వత్రా కరువు తాండవిస్తున్నప్పుడు అన్నపూర్ణాదేవి వేలాది జనులకు ఆహారం సమర్పిస్తుంది అనే వార్త కాశీరాజు వింటాడు. అన్నపూర్ణాదేవి ఈ అద్భుత అన్నదాన కార్యక్రమం గురించి తెలిసిన రాజు ఆశ్చర్యపోయాడు. రాజు ఆమెను పరీక్షించాలనుకున్నాడు. రాజు తన సేవకులను పిలిచి కొంత ధాన్యం ఆమె నుండి అరువుగా అడిగి తీసుకొని రమ్మని పంపించాడు. అన్నపూర్ణాదేవిని కలుసుకున్న సేవకులు రాజుగారి విన్నపాన్ని ఆమెకు తెలియపరిచారు.
రాజు విన్నపాన్ని తిరస్కరించి, ఆమె మీ రాజుకు అరువుగా ధాన్యాన్ని ఇవ్వలేను, కావాలంటే తినడానికి ఆయన్నే ఇక్కడికి రావచ్చు అని చెప్పింది. దేవి చెప్పిన మాటలను సేవకులు కాశీరాజుకు చెప్పారు. అన్నపూర్ణ స్వయంగా పరీక్షించాలనే ఉద్దేశంతో రాజు మనసులో ఎక్కువగా బలపడింది. అంతే, ఆయన మంత్రి వేషం ధరించి అన్నపూర్ణ కొలువై ఉన్న సత్రానికి వెళ్ళాడు. అక్కడ మంత్రి అంటే రాజు మంత్రి వేషంలో ఉన్న రాజు వేలాది మంది జనులు కూర్చున్న ఆ వరుసలో కూర్చొని తినడం ప్రారంభించారు. అన్నపూర్ణాదేవి భవంతిలో అక్షయంగా ఆహారం రావడం చూసి రాజు విస్తురపోయాడు. అప్పుడు రాజు, ఇంతటి అద్భుత కార్యాన్ని ఒక సామాన్య స్త్రీ చేయడం అసంభవం. ఇక్కడ ఇలా అన్నపూర్ణగా వెలిసి సాక్షాత్తు జగన్నాయికియే ఆహారం సమర్పిస్తుందని ఆమె మహత్యం వల్లనే ఈ అద్భుతం జరుగుతుంది అని గ్రహించాడు కాశీరాజు. భోజనం తరువాత రాజు అన్నపూర్ణ పాదాల మీద పడి, తల్లి, జగజ్జనని, నా అంతఃపురాన్ని పావనం చేసిన మాకు ముక్తిని అనుగ్రహించు అని ప్రార్థించాడు. రాజు భక్తిని చూసి ఆనందభరితమైన దేవి తన నిరూపాన్ని దాల్చి ఇలా పలికింది. నాయనా, నీ భక్తి ప్రపత్తులకు నేను సంతోషించాను. నీ రాజ్యంలో తాండవిస్తున్న కరువు నుండి రక్షించడానికే నేనింతకాలం ఇక్కడున్నాను. ఇక వరుణదేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు. నేను ఇక ఎక్కువ కాలం ఇక్కడ ఉండటం అసాధ్యం. తపస్సుకై నేను దక్షిణ దిశగా వెళ్ళాలి. నువ్వు సంతోషంగా ఉంటూ ప్రజలను సంతోషంగా ఉంచి రాజ్యపాలన సాగించు అని అన్నపూర్ణాదేవి చెప్పిన మాటలు విన్న రాజు, అమ్మా, నీవు దక్షిణం వెళ్ళినప్పటికీ మేం నిన్ను సదా ఆరాధించడానికి నీ సన్నిధి కాశీలో ఉండేటట్లు మమ్మల్ని అనుగ్రహించు దేవి అని ప్రార్థించాడు. రాజు ప్రార్థనను దేవి మన్నించి, అందువలన ఆమె కాశీక్షేత్రంలో తన సన్నిధి శాశ్వతంగా ఏర్పాటు చేసుకుంది. ఆమె కాశీని వీడడానికి ముందు కాశీరాజు అంతఃపురాన్ని పావనం చేసి ఆయనను ఆశీర్వదించింది. తరువాత అన్నపూర్ణాదేవి దక్షిణం వైపుగా బయలుదేరింది. అక్కడ తపస్సు చేయటానికి అలా బయలుదేరి వెళ్ళిపోయింది. అందువలన ఇప్పటికీ కాశీక్షేత్రం అన్నపూర్ణాదేవికి కొలువైన ఒక మహాక్షేత్రంగా కొలువై ఉన్నది. ఆ కాశీక్షేత్రానికి వెళ్ళిన వారికి ఎవ్వరికైనా సరేనండి, ఆకలి అన్న మాటే లేకుండా, అన్నానికి కొదవ లేకుండా ఉంటుందంట. అదే అన్నపూర్ణాదేవి మహత్యం. ఆ కాశీలో వెలిసిన ఆ అన్నపూర్ణాదేవిని మనసులో తలుచుకొని మనసు నిండుగా ఆమెకు కృతజ్ఞతలు తెలిపి, మన జనులందరకు, ఇప్పుడు వింటున్న వారందరూ కూడా ఆ అన్నపూర్ణాదేవిని మనసారా వచ్చి సంకల్పాన్ని చెప్పుకోండి. మా ఇంట్లో ఎప్పుడు కూడా తిండికి కొదవ లేకుండా ఉండాలి, మా పంటలు అభివృద్ధి చెంది ధనధాన్యానికి లోటు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు ఎంతో బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ఆధ్యాత్మికతతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.